మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గత ప్రభుత్వంలో ఎంపికైనటువంటి రెండో విడత దళిత బంధు బాధితులందరం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారిని కలిసి రెండో విడత దళిత బంధు నిధుల విడుదల విషయంలో కక్షపూరిత ధోరణిని అవలంబిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మా ఆకాంక్ష తెలిసే విధంగా రేపటి నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు నిధుల విడుదల మీద, అలాగే అంబేద్కర్ అభయహస్తం పథకం రూపకల్పన మీద, నిధులు విడుదల మీద ప్రశ్నించాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కలవడానికి, మాజీ ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది. ఎందుకంటే గత 15 నెలలుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా కూడా మాకు కేటాయించినటువంటి మొదటి విడతలో 3 లక్షల రూపాయలను కేటాయించకుండా, విడుదల చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా పట్టించుకొని ఒక దళితులంటే ఒక చిన్న చూపు చూస్తుంది. కాబట్టి ఏదైతే దళిత బంధు రూపకర్త అయినటువంటి దళిత బంధు పథకం ద్వారానే దళిత బిడ్డలు ఆర్థికంగా ఎదుగుతారు కాబట్టి అని ఆలోచన చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ని కలిసి మా యొక్క గోసను చెప్పుకోవడానికి ఈరోజు మేము ఇక్కడికి తెలంగాణ భవన్కు రావడం జరిగింది. కేసీఆర్ గారు అధికారంలో లేడు కదా, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలు ఎట్లా అమలు అవుతాయి అనుకుంటున్నారు మరి మీరు? ఏదైతే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిల్లో, మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టిల్లు దళిత బంధు పథకం 10 లక్షలే ఇస్తున్నారు, మేము అంబేద్కర్ అభయహస్తం పెట్టి 12 లక్షలు ఇస్తామని చెప్పి దళితుల ఓట్లు దండుకొని గద్దెనెక్కినాక దాని మీద ఊసేలేదు, దానికి ఇంతవరకు రూపాయి కేటాయించలేదు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం. గౌరవ బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ మీరు చూడాలి. 2000 కోట్ల రూపాయలను కూడా కేటాయించినామని చెప్పి మనకు తెలిసింది. అందుకే దానికి అనుగుణంగానే కేటాయించినటువంటి 2000 కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు చేస్తారు? పోయిన మార్చి బడ్జెట్ కంటే ముందు మీరు కేటాయించిళ్ళు. ఇప్పుడు ఈ మార్చి బడ్జెట్ కూడా రాబోతున్నది, రేపు ఎల్లుండి ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఆ డబ్బులు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి మీరు సమాధానం చెప్పాలి. అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రవేశపెట్టినామని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఇంతవరకు దాన్ని ఎందుకు ప్రవేశపెడతలేరు? దానికి విధి విధానం ఎందుకు రూపకల్పన చేస్తలేరు? దానికి నిధులు ఎందుకు విడుదల చేస్తలేరు కూడా ఆ దళిత సమాజానికి సమాధానం చెప్పాలి. రేపటి నుంచే రేవంత్ రెడ్డి పతనానికి మేము ఖచ్చితంగా దళితులను కూడా కంకణం కట్టుకోవాల్సిన రోజు రాబోతుంది అని చెప్పి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం. ప్రజాపాలనలో భాగంగా మీరు ఎప్పుడైనా ఈ పథకాల విషయంలో ఏమైనా అర్జీ పెట్టుకోవడం జరిగిందా? ప్రజాపాలన, ప్రజాభవన్ ఇప్పటికి ఎన్నోసార్లు మేము ప్రజాభవన్ దగ్గర ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడ ప్రజాభవన్ అని చెప్పి ఒక్క మంత్రి అందుబాటులో ఉండడు, ఉన్న మంత్రులేమో కలవరు, ఒక మంత్రి అందుబాటులో ఉండరు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులను అక్కడ పెట్టి ఏదో వాళ్ళు చేయాలని తప్ప ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ప్రజాభవన్కి పోయి 39 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇందులోనే అర్థమవుతుంది ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి. ఖచ్చితంగా వాళ్ళు కలుస్తలేరు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం తలుపు తట్టాలని ఇక్కడికి వచ్చినాం. ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దళిత బంధు నిధుల సాధనతో పాటు అలాగే అంబేద్కర్ అభయహస్తం పథకం సాధించే వరకు మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భవన్కి ఎందుకు రావడం జరిగింది మీరు? ఈరోజు ఎందుకు వచ్చినామంటే 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పెట్టని పథకాన్ని దళితుల బాగు గురించి ఆలోచించి దళిత బంధు తీసుకువచ్చిన మహానుభావుని కలవడానికి ఈరోజు ఇక్కడికి చేరుకున్నాము. ఎందుకు అనంటే, అయ్యా కేసీఆర్ గారు, మీరు మొదలుపెట్టిన దళిత బంధును ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ దళితునికి నయా పైసా రూపాయి ఇవ్వకుండా ఈ పథకాన్ని చంపాలని చూస్తుందయ్యా. నువ్వు బయటికి వచ్చి రేపు బడ్జెట్ సమావేశాలలో ఈ పథకం గురించి నువ్వు వాదిస్తావని కేసీఆర్ను వేడుకుందామని ఇక్కడికి వచ్చినాం. అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి పథకాలు అమలు చేసిండు కదా, మరి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పథకాన్ని ఎలా అమలు చేస్తారని చెప్పేసి మీరు ఇక్కడికి రావడం జరిగింది? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ 20 సార్లు మేము వేయడము, ఏ ఒక్కరోజు సుధా మాకు కలవలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మమ్మల్ని కానడం లేదు. మేము గత 15 నెలల నుంచి మేము అన్ని విధాలుగా పోరాటాలు చేసుకుంటూనే వస్తున్నాము. కానీ ఏ ఒక్కరోజన్నా సమావేశం ముందుకొచ్చి మీ దళిత బంధు మీకు ఇస్తా అని చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకు అనంటే, మా దళితులను 12 లక్షలు ఇస్తానని మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదివరకు నా దళిత సోదరునికి ₹1 సూతి ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తుంది. మొత్తం మీదనైతే దళితులను తొక్కాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పుతాము. మా దళితులను ఎంత తొక్కాలని చూస్తున్నావో అయ్యా, మీకు సుధా అంత బుద్ధి చెప్పడానికి రెడీ ఉంటాం. ఈ దళిత బంధు కార్యక్రమాన్ని
కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా వచ్చి నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతమంది ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఇప్పుడు దీనికోసం ఇప్పుడు 10 అంటే 12 అన్నాడు. ఆ 12 కూడా గతిలేవు. ఇప్పుడు నిజామని చెప్తూ ఇప్పుడు మొదటగా వాళ్ళు దళితులమే మేము దళితులమే. కాకపోతే ఏంటంటే మాకు మొదటగా ఏంటంటే లిస్ట్ వచ్చిన పేర్లు ఏంటంటే పేర్ల పరంగా ఏంటంటే మా దళితులకు ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేది మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో దళిత బంధు పేరు మీద కొందరికే దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ దళిత బంధు స్కీమే ఒక దరిద్రమైన స్కీమ్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా. మరి దరిద్రమైన స్కీమ్ వాళ్ళు ఎట్లా అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? దళిత బంధు స్కీమ్ దరిద్రం అన్నప్పుడు 10 నుంచి 12 లక్షలు ఎట్టున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 10 నుంచి 12 అన్నారు. మరి ఆ 12 మరి దళిత బంధు దరిద్రం అన్నప్పుడు అంత దళితులు అంత తక్కువ వాళ్ళన్నా అంటే వాళ్ళు ఆర్థికంగా ఎదగద్దా? ఆ ఆర్థికంగా ఎదగడానికే కేసీఆర్ గారు ఈ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిండు. వాడొక అంటే కిరాణా షాప్ పెట్టుకుని లేకపోతే ఏదైనా జీవనోపాధి పొందడానికి దాని పరంగా ఏంటంటే ఈ పథకాన్ని నెలకొల్పడం జరిగింది. దీన్ని నీరుగార్చే ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏంటంటే ఈ చేతగాని ప్రభుత్వం ఏంటంటే నీరుగార్చుంది అన్నట్టు. ఇది ఈ పథకాన్ని అమలు చేసి ఇప్పుడు మాకు ఇప్పుడు లిస్ట్ ఉన్నప్పుడు సెకండ్ విడతగా అందరికీ వర్తింపజేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ భవన్కు రావడం జరిగింది. మాది మంత్రి నియోజకవర్గం. నా పేరు గద్దెల శంకర్, దళిత బంధు మంత్రి నియోజకవర్గం కోఆర్డినేటర్. దళిత బంధు అంశమై రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మా ఈ దళిత బంధు నిధుల కేటాయింపు విషయమై కేసీఆర్ గారు కలిసి వారికి వినతి పత్రం ఇచ్చి, అయ్యా మా ఈ పథకాన్ని రూపకల్పే మీరు, మరి ఈ పథకం మధ్యలోనే ఆగిపోయింది. మరి దళిత కుటుంబాలు ఎక్కడ వేసిన విధంగా అక్కడనే ఉండిపోయినాయి. మరి మా బతుకులు బాగుపడాలి, దళితుల బతుకుల్లో ఒక గొప్ప ఆశయంతో మీరు ఈ పథకాన్ని తీసుకొచ్చి కానీ అది మధ్యలోనే నీరుగార్చిపోయింది. మరి ఈ పథకాన్ని కొనసాగే విధంగా మీరు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దళితులను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి మీరు నాన్సుడుతోడు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ కూడా దళితులే కాబట్టి వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలనే సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది తప్ప మీ పార్టీ మా పార్టీనే కాదు. మరి వాళ్ళ దళితులకు కేటాయించి కలెక్టర్ అకౌంట్లో ఫీజింగ్లో ఉన్న అమౌంట్ను రిలీజ్ చేసి మిగతా దళిత కుటుంబాలకు కూడా ఇవ్వాలని. రెండవది, మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న ఐటీ మంత్రి శ్రీధరబాబు గారు, మరి మీ మంత్రి నుంచి వచ్చిన శ్రీధరబాబు గారు, మీరు కూడా అంబేద్కర్ అభయస్థం పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి దళిత బంధు పథకం అనేది వృధా అయింది, అవినీతి జరిగింది, ఆ దళిత బంధు పథకం అనేది వేస్ట్ అని చెప్పి అన్నాం మీరే. మరి అంబేద్కర్ అభయస్థం ద్వారా 12 లక్షలు ఇస్తా అని చెప్పానంటే అంటే దళితులను మోసం చేయడం కోసమా, దళితుల ఓట్ల కోసమా, దళితులను వంచడం కోసమా, దళితులను దగా చేయడం కోసమా, లేక దళితులను ఓట్లతోని ఓటు రాజకీయం చేయడం కోసమా? మరి ఏ ఉద్దేశంతో మీరు అంబేద్కర్ అభయస్థం ద్వారా 12 లక్షలు ఇస్తా అని చెప్పి అన్నారు? దళిత బంధు పథకం అనేది ఒక వేస్ట్ అన్నప్పుడు మరి ఏ ఉద్దేశంతో మీరు ఇంకా 2 లక్షలు పెంచి 12 లక్షలు ఇస్తా అని చెప్పి అన్నారు? దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మా ప్రాంతం నుంచి 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రులుగా ప్రభుత్వ విప్పుగా చేసి అపార అనుభవం ఉన్న మరి మంత్రి నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నారు. మరి ఈ దళితుల ఓట్లతోని మీరు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మీ నాన్న 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అంటే సుదీర్ఘ రాజకీయం మీ కుటుంబంలో ఉన్నది. 40 ఏళ్ళు మంత్రి నియోజకవర్గాన్ని పాలిస్తున్న మీరు మంత్రిలో ఉన్న దళితుల బతుకుల కుటుంబాల బాగోగులన్నీ మీకు పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి మరి ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ అభయస్థంతో పాటు దళిత బంధు పథకాన్ని కొనసాగించి దాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మీరు షాడో ముఖ్యమంత్రి అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి అన్నాడు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను పేరుకే ముఖ్యమంత్రిని, అన్నీ శ్రీధరబాబే. శ్రీధరబాబు ఒక మాట అంటే అయిపోతుంది, శ్రీధరబాబు ఏదంటే అది నేను చేస్తా, శ్రీధరబాబు ఎక్కడ సంతకం పెడతాను అక్కడ సంతకం పెడతాను. పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని మంత్రి నియోజకవర్గంలో ఉన్నంటి దళిత కుటుంబాల ప్రతి ఒక్క కుటుంబానికి మేము ఈ పార్టీ ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు నిధులు అంబేద్కర్ అభయస్థం ద్వారా కూడా మిగతా దళిత వర్గాల నుంచి ఎంపిక చేసి మీరు మాకు అవకాశం కల్పించాలని చెప్పి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు జరిగినా కూడా దళితుల బతుకులు మారలేదు. విద్యాపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మాకు ఎక్కడ కూడా అడుగడుగున మాకు అన్యాయం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి దాన్ని కూడా చట్టరూపం తీసుకొచ్చి ఈ అసెంబ్లీ సమావేశాలు దానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ వర్గీకరణను కూడా అమలు చేయాలని చెప్పి
అమలు చేసి ఆ దళిత మిగతా 59 ఉపకులాలకు కూడా న్యాయం జరిగే విధంగా ఒక మాదిగ జాతికో మాల జాతికో కాకుండా మిగతా 57 కులాలు అంటే మొత్తం 59 కులాలకు కూడా వారి వారి జనాభా తామాషా పద్ధకంగా రిజర్వేషన్ అమలు చేసి దీనికి ఒక చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ సమస్యని ప్రజాపాలన దారి తీసుకుపోయారా? ఇచ్చినాం. ఈ సమస్యను అంటే ప్రతి ఒక్క సామాన్యుడు ఒక మినిస్టర్ని కలవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా, మరి ఎప్పుడైనా కలవడం జరిగిందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాడే ప్రజాభవన్ గేట్లు బద్దలు కొట్టినాం. ఇక నుంచి ప్రజాభవన్ సామాన్య జనాలకు అందుబాటులో ఉంటుంది. నేను ముఖ్యమంత్రిగా ఏనాడు ప్రజాభవన్కు రాని కేసీఆర్ గారు నేను ప్రజాభవన్లో మీకు ప్రతి ప్రజా దర్బార్లో మీకు కలుస్తామన్నాడు. పేరుకు ఒక్కసారి ఈ 15 నెలల కాలంలో పేరుకు ఒక్కసారే ప్రజాభవన్కు రావడం జరిగింది. మరి ఏ రోజు కూడా ప్రజల సమస్యలు కానీ ప్రజల వినతి పత్రాలు కానీ స్వీకరించిన సందర్భాలు లేవు. అదే ప్రజాభవన్లో ఉంటున్న బట్టి విక్రమార్క గారు కూడా ఏ రోజు ప్రజాభవన్ మన ఈ ప్రజా సమస్యల మీద ప్రజాపాలన మీద దరఖాస్తులకు కూడా అటెండ్ కాలేదు. అదే ప్రజాభవన్ దగ్గరలో మరి దళిత మరి మంత్రి వాళ్ళు మరి సీతక్క గారు కూడా ఆమె కూడా ఏ రోజు రాలేదు. పేరుకు ఒక్క రోజు వచ్చింది తప్ప మరి మేము ప్రజాభవన్ గేట్లు బద్దలు కొట్టినామని చెప్పని నువ్వు గేట్లు బద్దలు కొడితే ఎవరికి న్యాయం జరిగింది, గేట్లు బద్దలు కొట్టకపోతే ఏమని జరిగింది? అప్పుడు ఏ దళితులకు న్యాయం జరగలేదు, ఇప్పుడు కేవలం దళితులను అన్ని పార్టీలు వారి యొక్క రాజకీయాల అవసరాల కోసం మా యొక్క ఓటు చేసే యంత్రాలుగా భావించుకున్నారు తప్ప దళితులు చైతన్యవంతులైతే మనకు పని చేసేవాడు ఉండడు, మన బ్యానర్ కట్టేవాడు ఉండడు, మన జెండా కట్టేవాడు ఉండడు. మనం వేసే తాయిలాలకు బిర్యానీ పొట్లకు వీళ్ళు బానిసలుగా బతకాలి తప్ప వీళ్ళు మేధావులై వీళ్ళు ఆర్థికంగా ఎదిగితే రేపటి కాలాన వీళ్ళు మనల్ని తలదన్నే విధంగా ఎదుగుతారని చెప్పినారు. కానీ మా అంబేద్కర్ మహనీయుడు చెప్పిండు దళితులు ఎవరికి బానిసలు కాదు, బోధించు, సమకరించు, పోరాడు, అందరినీ సమకరించుకొని ఈ ప్రభుత్వం అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం మీద మీరు పోరాటం చేయాలని చెప్పి ఆనాడు చెప్పిండు. అందుకనే ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.